హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో అయితే ఆర్జీవికేటి బాసర కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అయితే మనం వెబ్లోకి వెళ్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ఆర్జీవికేటి బాసర అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే అయితే మనకు వెబ్ పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆర్జీవికేటి బాసర ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది వెబ్. ఇక్కడ యూజీ అడ్మిషన్స్ 2021 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే వెబ్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది విజన్. మనకి ఇక్కడ చూసుకుంటే ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ గురించి నాకు ఒక స్టూడెంట్ అయితే నిన్న మెసేజ్ చేయడం జరిగింది. సార్ ఇట్లా మాకు 53.8 కంటే ఎక్స్ట్రా వచ్చే మార్క్స్ కానీ మా లిస్ట్లో లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఏంటి అనేది నేను చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ ఉంది కదా, వీళ్ళు ఇచ్చారు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఫర్ ద గ్లోబల్ కేటగిరీ. దాని మీద అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఇక్కడ నోట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ నోట్, ఈ నోట్లో చూసుకుంటే వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటైతే ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను చూడండి. నోట్: ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ ఈజ్ 53.80 అని ఇవ్వడం జరిగింది. ఓకే, yeah shown in the table under. Okay, therefore the candidates who paid the 1,000 rupees fee whose names are not in the below list and whose marks are 53.8 and above can also attend the counseling on the date specified above. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు గ్లోబల్ కేటగిరీలో సీట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ప్రొవిజనల్ సీట్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే క్యాండిడేట్ ఇక్కడ మనకి పైన ఇవ్వడం జరిగింది చూడండి, యు ఆర్ రిక్వెస్టింగ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు నోట్ పైన చూడండి, యు ఆర్ రిక్వెస్టింగ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్, దట్ ఈస్ ఆన్ ద 18th September at 10 AM at RGUKT Basara. If failed to attend the counseling on time, their candidate shall not be considered for the future process of admission procedure. అండ్ అక్కడ మనకి ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే, ఎవరైతే అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ ఉంటారు కదా, నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో ఏంటంటే 17th రోజు జనరల్ కేటగిరీ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు అక్కడికి కౌన్సిలింగ్కి వెళ్ళాలని. సో 18th వచ్చేసి ఇక్కడ మనకి అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళని అయితే రమ్మనడం జరిగింది. సో అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే వెళ్ళకుండా ఉంటారో వాళ్ళకైతే సీట్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో 18th రోజు వెళ్ళాల్సింది. అయితే ఇక్కడ కింద ఏమని చెప్పడం జరిగిందంటే, ఎవరికైతే ఇందులో లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది మనకు చూడండి. ఈ లిస్ట్లో వచ్చేసి ఎంతమందిని మెన్షన్ చేయడం జరిగింది, 293 సీట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ లిస్ట్ మార్క్స్ చూసుకుంటే 53.8 మార్క్స్ అండి. ఎవరైతే 1,000 రూపీస్ పే చేసి, ఈ స్టూడెంట్ అయితే 1,000 రూపీస్ పే చేసి 53.8 మార్క్స్ అండ్ 53.8 మార్క్స్ కంటే ఎబోవ్ వచ్చి ఉంటాయి. 53.8 అండ్ 53 మార్క్స్ అండ్ ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో. ఒకవేళ ఉన్నా లేకున్నా సరే మీరు 1,000 రూపీస్ పే చేస్తారంటే మీరు అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద వెళ్ళిపోయినట్టు. అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో వచ్చిన నేమ్ రాకున్నా కానీ మీకు 53.8 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయంటే మీరు 18th కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవాలండి. 18th సెప్టెంబర్ మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలండి. 18th సెప్టెంబర్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ చెప్పాలి, మాకు ఇట్లా 53.8 మార్క్స్ వచ్చాయండి, మా నేమ్ వస్తేనేమో వచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పేసేయండి. చెప్పిన తర్వాతకి అక్కడ వాళ్ళైతే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి ముందర నోట్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగిందండి. అదే మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు చూడండి, ఓన్లీ డైరెక్ట్ మార్క్స్ వైజ్గా చేయడం జరుగుతుంది, కట్ ఆఫ్ వైజ్గా. సో ఇట్లా వెళ్ళిన వాళ్ళకైతే అక్కడ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వెళ్ళారో వాళ్ళ సీట్స్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుందండి. ఎవరైతే 1,000 రూపీస్ పే చేస్తారో వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వీళ్ళకి ఇక్కడ చూసుకొని నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే నోట్ కింద చూసుకుంటే, దిస్ మే నోట్ దట్ ద స్టూడెంట్ హూ ఆర్ విల్లింగ్ టు జాయినింగ్ ద అన్ఫీల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ అండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అండ్ దే హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీ 1,37,000 per annum. సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారు కదండి, అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ 1,000 రూపాయలు పెట్టి చేస్తారు కదా, అప్లికేషన్ చేసుకున్నారు కదా, సరే నాకు జనరల్లో రాలేదు, స్పెషల్లో కేటగిరీ కూడా నాకు సంబంధం లేదు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఓకే అన్ఫీల్డ్లో వచ్చింది వెళ్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు పర్ యానం వచ్చేసి అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు వచ్చేసి ఎంత పే చేయాలంటే
ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, 1,37,000. 1,37,000 అయితే పే చేయాల్సింది, ఓన్లీ ట్యూషన్ ఫీ ఓన్లీ పే చేయాలని చెప్పడం జరుగుతుంది వాళ్ళు. అట్లా ఎవరైతే కట్టాలనుకున్నారో అటువంటి వాళ్ళే కౌన్సిలింగ్కి రాండి అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఇక్కడ మనకి మోర్ అటెండింగ్ ద కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ దెమ్ సీట్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ called in 1:3 ratio, then the seats available to fill all the leftover seats for the global at one go. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 300 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 300 మెంబర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్తే 300 మెంబర్స్కి అయితే సీట్స్ అయితే ఇవ్వరండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి అయిపోతుంది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే కౌన్సిలింగ్కి రారో స్పెషల్ కేటగిరీ ఇక సీట్స్ మిగులుతాయి కదా సెకండ్ ఫేజ్లో సీట్స్ మిగిలిన తర్వాతకి మిగిలిన సీట్లలో అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ కేటగిరీలో ఒక 10 సీట్స్ మిగిలాయి అనుకోండి, నెక్స్ట్ జనరల్లో ఫేజ్ 2 జనరల్లో కూడా ఒక 10 సీట్స్ మిగిలాయి అనుకోండి, 20 సీట్స్ ఉంటాయి కదా. సో ఈ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫైనల్ సెలెక్టిస్ట్ షుడ్ పే ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ద ఫీ. అంటే డైరెక్ట్ అంతే అయిపోయింది, ఓకే షార్ట్ లిస్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యారు, అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంత పే చేయాలి? 1,40,700. దిస్ ఇంక్లూడ్స్ ద tuition fee for the academic year 2021 and admission fee in the form of the demand draft in favor the director RGUKT Basara from any nationalized bank payable at Basara for the DD can also be drawn at the campus on the day of counseling, for which the faculty is made available. For further information the candidate may contact us ఓవర్ ద ఫోన్ నెంబర్. అంటే ఇక్కడ మనకు మళ్ళీ వీళ్ళ నెంబర్ ఇవ్వడం జరిగింది, ప్రతిసారి అదే ఇవ్వడం జరుగుతుంది వెబ్లో ఆ నెంబర్ అయితే. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, మనకైతే ఆ అమౌంట్ అనేది డీడీలో తీసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. డీడీ అయితే వాళ్ళు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి అయితే డీడీ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. సో ఆ డీడీ వచ్చేసి మనకి ఒకవేళ ఇక్కడ తీసుకోకపోతే బాసరాలో కూడా మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉందండి, ఎస్బీఐ బ్యాంక్లో వాళ్ళు అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా నేనైతే అనుకుంటున్నాను, ఇంకా థర్డ్ ఫేజ్ అయితే ఉండదండి మనకి. ఇంకా థర్డ్ ఫేజ్ ఉండదు, ఓన్లీ 2 phases ఉంటాయి. 2 phases అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరైనా ఈ 2 phase కలిపి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ అటెంప్ట్ కాకపోతే అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ చెక్ చేసుకోండి మీరైతే డీటెయిల్స్ నేను చూపించాను కదా, ప్రాసెస్ ఎలా ఏంటి ఓపెన్ చేయాలని. సో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళు. ఒకవేళ లేకున్నా కానీ మీకు స్కోర్ ఎక్కువ వచ్చి ఉంటే మీరు వెళ్ళిపోండి కౌన్సిలింగ్కి 18th రోజు. సో అదండి ప్రాసెస్, దీని గురించి అయితే అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టూడెంట్ అడగడం జరిగిందండి, ఏంటంటే ఇట్లా మనకి ఇంజనీరింగ్ వచ్చేసి వేరే కాలేజ్లో జాయిన్ కావచ్చు అనేసి అడగడం జరిగింది. సో మధ్యలో డ్రాప్ కావచ్చు అండి. పీయూసీ 2 years చదివిన తర్వాతకి ఒకవేళ ఎవరికైతే నచ్చకపోతే లేకపోతే వెళ్ళాలనుకున్న వాళ్ళు 2 years చదివి వెళ్ళిపోవచ్చు అండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు ఆ రోజు అడ్మిషన్స్ అయ్యే రోజు చెప్తారు కౌన్సిలింగ్లో, అది కూడా కనుక్కోవచ్చు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రక్షన్ టు ద స్టూడెంట్స్ అటెండింగ్ ద కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటాను ఎవరెవరు ఎంత పే చేయాలి ఏంటి ఎలా అని. నెక్స్ట్ ఈ వెబ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. నేనైతే స్పెషల్ ఫేజ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ నా వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, phase 2 గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ IIIT బాసరా phase 2 రిజల్ట్ రిలీజ్డ్ అని ఇచ్చాను కదా, రిజల్ట్ రిలీజ్డ్ అయిపోయింది. ఇదేమో ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే చెక్ చేసుకోవడం తెలియదో వాళ్ళు ఇట్లా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాతకి phase 2లో ఏంటి థింగ్స్ చేయాలి అంటే phase 2 గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. ఇంకేమైనా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియో. నేనైతే ఈ వీడియోకి ఒక 50 likes అయితే ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.